లేలే అవసరం లేదు, చెప్పండి, కంటిన్యూ చేయండి. ఓకే 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 థ్యాంక్ యూ మేడం. అనిత మేడం, అనిత మేడం, మీకు మీ ప్రియమైన వారితో ఉండిన సంబంధం తెగిపోయి భగ్న హృదయంతో విషాదంగా ఉన్నారనుకోండి, ఆ వ్యధ నుంచి తేరుకోవడానికి, దాన్ని మార్చుకోవడానికి మీరు కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని వాడుకోవచ్చు. మేడం అమృత కృతజ్ఞత మేడం, భావానికి ఉన్న అమృత మేడం, చెప్పండి మేడం. స్వప్న మేడం, మ్యూట్ చేస్తారా మేడం ప్లీజ్? మేడం కొంచెం మ్యూట్లో ఉండి వినండి, మనం మాట్లాడదాం కొంచెం. అది లైవ్ జరుగుతుంది కాబట్టి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని వాడుకోవచ్చు. కృతజ్ఞత భావానికి ఉన్న మ్యాజిక్ శక్తి మానసిక వ్యధను నయం చేసి దానిని సంతోషంగా మార్చగలదు కూడా. అది కూడా చాలా త్వరగా. ఇందుకు ఉదాహరణ నా తల్లిదండ్రులే. మా అమ్మ నాన్న ప్రథమ వీక్షణంలోనే ప్రేమలో పడ్డారు. వాళ్ళిద్దరికీ పరిచయం అయినప్పటి నుంచి ఒకరినొకరు కలిసినందుకు పడ్డారు. ఒకరినొకరు కృతజ్ఞత చెప్పుకున్నారు. నేను ఎరిగినంతలో అది చాలా సుందరమైన శుభప్రదమైన వివాహం. తర్వాత అనుకూల దాంపత్యం. మా నాన్న చనిపోయినప్పుడు సహజంగానే మా అమ్మ శోక సముద్రంలో మునిగిపోయింది. కొన్ని నెలలు అట్లా శోకతప్త హృదయంతో బాధపడ్డాక, మేడం వాయిస్ ఓకేనా? ఓకే 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 థ్యాంక్ యూ మేడం. ఆమెపై కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తి పనిచేయడం మొదలుపెట్టింది. బాధను అట్లా భరిస్తూనే ఆమె తను కృతజ్ఞురాలై ఉండవలసిన విషయాలను గురించి ఆలోచించింది. గతంలోకి వెళ్లి మా నాన్నతో గడిపిన కొన్ని దశాబ్దాల కాలంలో ఆయనతో పంచుకున్న మధుర క్షణాలను జ్ఞాపకం చేసుకోసాగింది. ఆ తర్వాత ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో తను ఎలా కృతజ్ఞత తెలియజేయాలో ఆలోచించింది. అప్పుడు ఆమెకు ఒక్కొక్క విషయం గోచరమవుతూ వచ్చింది. తను చాలా కాలంగా చేయాలనుకున్న మా నాన్న ఉన్నప్పుడు సమయం లేక చెయ్యలేకపోయిన పనులు గుర్తుకు తెచ్చుకుంది. అట్లా ఇప్పుడు సమయం దొరికిన కృతజ్ఞతతో అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ పనులన్నీ చేయడం మొదలుపెట్టింది. మళ్ళీ ఆమె జీవన ప్రాంగణంలోకి ఆనందం అడుగుపెట్టింది. జీవితం సంపన్నమయ్యింది. కృతజ్ఞత యొక్క అద్భుత శక్తి మా అమ్మకు మళ్ళీ ఒక నూతన జీవితాన్ని ఇచ్చింది. ఈనాటి మ్యాజికల్ అభ్యాసం కోసం మీ జీవితాన్ని కాలుస్తున్న నిప్పు కణికను ఒకదాన్ని వెతకండి. కృతజ్ఞత భావంతో దాన్ని బంగారపు కాసులా మార్చండి. ఉదాహరణకి, మీకు సమస్యగా తయారైన ఒక బాంధవ్యాన్ని ఎంచుకోండి. దాన్ని మీరు సరిదిద్దుకోవాలనుకుంటున్నారు. మీకు సమస్య సృష్టించిన ఇప్పుడు మీ జీవితంలో లేకపోయినా పర్వాలేదు. అది పూర్వం ఒకప్పుడు బాగా సాగి ఇప్పుడు తెరమరుగైన బాంధవ్యమైనా కావచ్చు. నింపాదిగా కూర్చొని ఆ వ్యక్తి పట్ల మీరు కృతజ్ఞత చూపవలసిన విషయాలు ఏమైనా ఉంటే వాటి జాబితా రాసుకోండి. మీకు ఆ వ్యక్తితో పరిచయం నాటి నుంచి అతనిలో లేదా ఆమెలోని మంచి విషయాలను, గొప్ప విషయాలను గుర్తుకు తెచ్చుకోండి. మీ బాంధవ్యం ద్వారా మీరు పొందిన మంచిని గుర్తుకు తెచ్చుకోండి. అట్లా మీ బాంధవ్యంలో బీటలు ముందు, అది క్షీణించక ముందు జరిగిన మంచిని గుర్తుకు చేసుకోవడం సులువైన పద్ధతి. అయితే మీ ఇద్దరి మధ్య ఉండే బాంధవ్యం ఎప్పుడు అంత గొప్పగా లేదనుకోండి. అప్పుడు బాగా ఆలోచించి ఆ వ్యక్తిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నా వాటిని పట్టుకోండి. ఈ అభ్యాసం ప్రయోజనం ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని బేరీజ్ వేయడం కాదు. ఆ వ్యక్తి మీ పట్ల ఎట్లా ప్రవర్తించినా, మిమ్మల్ని గురించి ఎటువంటి మాటలు మాట్లాడకపోయినా, ఆ వ్యక్తి మీకు ఏమి ఉపకారం చెయ్యకపోయినా, మీరు ఆ వ్యక్తితో ఉండే సంబంధాన్ని మ్యాజికల్ గా మెరుగుపరుచుకోగలరు. అట్లా సంబంధాన్ని పునర్నిర్మించడం మీ వల్లే అవుతుంది, కానీ దానికి మరొకరు సహాయం అవసరం లేదు. ప్రతి బాంధవ్యంలోనూ మేలిమి బంగారం ఉంటుంది. ఆఖరికి సమస్యాత్మకమైన సంబంధాలలో కూడా. మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలంటే మీరు బంగారాన్ని తవ్వి తీయాలి. అట్లా ఒక బంగారపు కణికను తవ్వి తీయగానే దాని గురించి ఒక కాగితం మీద పెట్టండి. ఆ వ్యక్తిని పేరుతో సంబోధిస్తూ మీ కృతజ్ఞతాభావాన్ని వ్రాయండి. పేరు: నీకు నా కృతజ్ఞతలు. ఎందుకు? ఒకటో
పాయింట్. ఫస్ట్ పాయింట్, కృష్ణ మనం కలిసిన గడిపిన రోజులకు నీకు నేనెంతో కృతజ్ఞురాల్ని. మన వివాహ సంబంధం ముగిసినప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను చాలా వివేకవంతురాల్ని. మన వివాహ బంధం నుంచి నేర్చుకున్న ఈ వివేకాన్ని ఇప్పుడు నేను నాకు సంబంధించిన విషయాల్లో ఉపయోగించుకుంటున్నాను. రెండో పాయింట్, కృష్ణ మన వివాహం నిలిచి ఉండడానికి నువ్వు చేసిన ప్రయత్నాలన్నింటికీ కృతజ్ఞురాల్ని. అందువల్ల మన వివాహం 10 సంవత్సరాల పాటు నిలిచింది. మూడో పాయింట్, కృష్ణ మన పిల్లల విషయంలో కూడా నేను కృతజ్ఞురాల్ని. ఇప్పుడు వాళ్ళ నుంచి నేను పొందుతున్న ఆనందం అంతా నీవు లేనిదే వచ్చి ఉండేది కాదు కదా. నాలుగో పాయింట్, కృష్ణ నేను పిల్లల కోసం ఉద్యోగం మానుకొని ఇంట్లోనే ఉండిపోయినప్పుడు మన సంసారం కోసం నీవు పడిన అధిక శ్రమ, ఎక్కువ పని గంటలు నాకు తెలుసు. మా అందరి భారాన్ని నెత్తికెత్తుకొని నువ్వు నెరవేర్చిన బాధ్యత చాలా గొప్పది. అందుకు కృతజ్ఞురాల్ని. ఐదో పాయింట్, కృష్ణ పిల్లలు పెరిగే సమయంలో వారితో పంచుకున్న అద్భుత క్షణాలకు, అవి ఇచ్చిన ఆనందానికి, వారి తొలి పలుకులను, తొలి అడుగులను చూసి ఆనందించే భాగ్యము, అవకాశం కూడా నాకే దక్కాయి. అందుకే నీకెంతో కృతజ్ఞురాల్ని. నీకు ఆ అవకాశం లేకపోయిందని కూడా నాకు తెలుసు. ఆరో పాయింట్, కృష్ణ ఒక సందర్భంలో నాకు కష్టం సంభవించినప్పుడు నువ్విచ్చిన ఊతము, ఓదార్పు నేనెప్పటికీ మర్చిపోలేను. ఏడో పాయింట్, కృష్ణ నాకు జబ్బు చేసినప్పుడు నువ్వు నన్ను పిల్లల్ని ఎంత శ్రద్ధగా చూసుకున్నావో ఎట్లా మర్చిపోతాను. అందుకు కృతజ్ఞతలు. ఎనిమిదో పాయింట్, కృష్ణ మనము కలిసి పంచుకున్న ఎన్నెన్నో మధుర క్షణాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిజంగానే అటువంటి క్షణాలు ఎన్నో. తొమ్మిదో పాయింట్, కృష్ణ మన పిల్లలకు తండ్రిగా బాధ్యత తీసుకోవడానికి నువ్వు ఇప్పుడు కూడా అంగీకరించినందుకు నా కృతజ్ఞతలు. పదో పాయింట్, కృష్ణ నువ్వు పిల్లలకిస్తున్న ఊతానికి, వాళ్ళతో గడుపుతున్న సమయానికి మరీ కృతజ్ఞతలు. ఈ కృతజ్ఞతల జాబితాలోని 10 విషయాలు పూర్తయ్యేసరికి ఆ వ్యక్తి గురించి, తనతో మీ బాంధవ్యాన్ని గురించి మీకు మెరుగైన అభిప్రాయం వస్తుంది. అప్పుడు మీరు ఆ వ్యక్తిపై చెడు అభిప్రాయం లేని స్థాయికి చేరుకుంటారు. ఎందుకంటే చెడు అభిప్రాయాల వలన చెడిపోయింది మీ జీవితమే అని మీకు అర్థమవుతుంది. ప్రతి బాంధవ్యము భిన్నమైంది. అవసరమైతే ఈ మ్యాజికల్ అభ్యాసాన్ని మళ్ళీ చేయండి. కొన్ని రోజుల పాటు వరుసగా చేయండి. ఎప్పటికప్పుడు, అంటే ఆ వ్యక్తి మీద ఒక చెడు అభిప్రాయం కూడా తలెత్తకుండా ఉండేదాకా. ఇప్పుడు మన బాంధవ్యంలో ఈ మ్యాజిక్ సూత్రాన్ని అనుసరించారనుకోండి, మీరు చూస్తూ ఉండగానే మీ అనుబంధం అద్భుతంగా పరిణమిస్తుంది. కనుక ఒక బాంధవ్యాన్ని పునర్నిర్మించుకోవాలన్నా, మెరుగుపరుచుకోవాలన్నా ఒక వ్యక్తి కృషి చాలు. ఆ వ్యక్తి కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగిస్తే జీవితకాల ప్రయోజనాన్ని సాధించగలరు. ప్రస్తుతం మీకు దూరమైపోయిన ఒక పాత బాంధవ్యాన్ని సజీవం చేయాలనుకుంటే ఈ సూత్రం ఆచరిస్తే మీ మనస్సు ప్రశాంతతతోనూ ఆనందంతోనూ నిండిపోతుంది. ఆ ప్రభావం మీ ప్రస్తుత సంబంధాల మీద కూడా పడుతుంది. మీ జీవితం అద్భుతంగా మెరుగవుతుంది. భవిష్యత్తులో మీకున్న ఏ బాంధవ్యమైనా ఒక సవాలుగా మారితే ఈ మ్యాజిక్ సూత్రాన్ని ఆచరణలో పెట్టడం మర్చిపోకండి. మీకు వచ్చిన సమస్య మరింత పెరగకుండా ఆపగలుగుతారు. అంతేకాదు మీ బాంధవ్యంలో మ్యాజిక్ ని కూడా పెంచుకోగలుగుతారు. అందుకే ఈ మ్యాజిక్ అభ్యాసాన్ని విడవకుండా చెయ్యండి. మ్యాజిక్ అభ్యాసం 15, మీ బాంధవ్యాలను అద్భుతంగా పునర్నిర్మించుకోండి. మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. 1వ పాయింట్, ఒక 10 అదృష్టాల జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్దులో వ్రాయండి. ఆ జాబితాను మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు రానండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకుని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చండి. 2వ పాయింట్, మీరు సరిదిద్దుకోవాలనుకున్న సమస్యాత్మకమైనదో లేదో తెగిపోయినదో అని ఒక బాంధవ్యాన్ని ఎంచుకోండి. 3వ పాయింట్, నింపాదిగా కూర్చొని ఆ బాంధవ్యంలోని వ్యక్తికి మీరు కృతజ్ఞత చెప్పవలసిన 10 కారణాలు వ్రాయండి. ఇలా వ్రాయండి. మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, నీకు నా కృతజ్ఞతలు ఎందుకు. 4వ పాయింట్, ఈ రోజు రాత్రి మీరు నిద్రపోయే ముందు మీ మ్యాజిక్ షీలను చేతిలో పట్టుకొని ఈ రోజు మీకు జరిగిన అతి మంచి విషయాన్ని తలుచుకొని దానికి మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ చెప్పండి. ఆరోగ్యపు 16వ రోజు, ఆరోగ్యపు మ్యాజిక్ మహిమలు. మహిమలు ప్రకృతి విరుద్ధాలు కావు.
కానీ అవి ఒక ప్రకృతి గురించి మనకు తెలిపిన దానికి విరుద్ధంగా ఉంటాయి. సెంట్ అగస్టిస్ క్రీస్తు శకము 354-430 వేదాంతి క్యాథలిక్ బిషప్. మనం ఎప్పుడు ఆరోగ్యంగా శక్తివంతంగా సంతోషంగా ఉండాలి, ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యం అనేది మన జన్మ హక్కు. కానీ నిజం ఏమిటంటే చాలా మంది ఎప్పుడు ఇలా భావించరు. చాలా మంది జబ్బులతో ఉంటారు, వాళ్ళ శరీర భాగాలు కొన్ని సక్రమంగా పనిచేయవు, లేకపోతే అప్పుడప్పుడు మానసికమైన సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇవన్నీ అనారోగ్య చిహ్నాలు. మీకు మానసికంగా శారీరకంగా ఉండి తీరవలసిన సంపూర్ణ ఆరోగ్యం సాధించడానికి సత్వర మార్గం కృతజ్ఞత అని నా ఉద్దేశం. ఒకప్పుడు బాగా అనారోగ్యంగా ఉన్న కొందరి ఆరోగ్యం ఏదో ఒక అద్భుతం జరిగినట్లు ఉన్నట్లుండి చక్కబడడం మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారిగా ఆరోగ్యం చక్కబడడం ఎలా సంభవం అంటారు? కృతజ్ఞత ఒక అద్భుత శక్తి అని, దానికి అనారోగ్యాలు మాపై స్వస్థత చేకూర్చే శక్తి ఉందని మీరు నమ్మకపోతే సీక్రెట్ వెబ్సైట్ లో ఉన్న వేలాది కథల్ని చదవండి. www.secret.tv-stories.com లో చదవండి. కృతజ్ఞత యొక్క అద్భుత శక్తి మీ శరీరంలో మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. జబ్బులేమైనా ఉంటే త్వరగా నయమయ్యేలా చేస్తుందని వేలాది ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. మీ శరీరాన్ని గురించి మీరు తీసుకునే శ్రద్ధ, పోషకాహారం వీటితో కలిసి కృతజ్ఞత కూడా మీ ఆరోగ్య పరిరక్షణలకు కృషి చేస్తుంది. మీరు చేయించుకునే వైద్యానికి కూడా సహకరిస్తుంది. మీ శరీరంలో ఏదైనా ఒక అస్వస్థత ఉన్నప్పుడు, మీ ఆరోగ్య పరిస్థితి బాగుంటున్నప్పుడు మీలో మీ ఆరోగ్యాన్ని గురించి ప్రతికూల ఆలోచనలు ఉండడం సహజమే. అంటే దిగులు, విసుగు, వెసటు, భయము వంటి భావాలన్నమాట. ఇటువంటి ప్రతికూల భావనలు ఆరోగ్యం మెరుగుపడడానికి ఏ మాత్రం సహకరించవు, మెరుగుపడనియవు కూడా. నిజానికి అవి అందుకు వ్యతిరేకంగా అనారోగ్యాన్ని మరింత పెంచుతాయి. మీ ఆరోగ్యం బాగుపడాలంటే మీరు ఆ ప్రతికూల ఆలోచనల స్థానంలో నుంచి భావనలను ప్రతిష్ఠించాలి. ముఖ్యంగా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. మీ ఆరోగ్యం బాగుపడడానికి అదే సులభతరమైన మార్గం. చాలా మందికి తమ బాహ్య స్వరూపాన్ని గురించి అసంతృప్తి ఉంటుంది. తమని తామే విమర్శనాత్మక దృష్టితో చూసుకుంటారు. దురదృష్టం కొద్దీ ఇలాంటి భావాలు కూడా ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపిస్తాయి, అనారోగ్యానికి దారితీస్తాయి. మీ శరీరంలో మీకు ఏదైనా ఒక పోలికో రూపమో నచ్చకపోవడం అంటే మీరు శరీరం పట్ల కృతజ్ఞులై లేరని అర్థం. ఒకసారి ఆకర్షణ సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీ రూపంపై మీకున్న ఫిర్యాదులు, అసంతృప్తులు మీకు మరిన్ని సమస్యలు తెచ్చిపెడతాయని మర్చిపోకండి. కనుక మీ బాహ్య స్వరూపం గురించి, మీ శరీరం గురించో మీరు చేసే ఫిర్యాదులు మీ ఆరోగ్యాన్ని మరిన్ని చిక్కుల్లో పడేస్తాయి. ఎవరైతే తమ ఆరోగ్యం మీద, శరీరం మీద కృతజ్ఞత ఉండదో వారికి అప్పటికీ ఉన్న ఆరోగ్యం కూడా దూరం అవుతుంది. ఎవరికైతే తమ ఆరోగ్యం మీద, శరీరం మీద కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత మెరుగైన ఆరోగ్యం దక్కుతుంది, పుష్కలంగా దక్కుతుంది. శరీర పుష్టి, ఆరోగ్యం. ప్రస్తుతం మీరు అనారోగ్యంగా ఉన్నా, జబ్బు చేసి ఉన్నా, మరేదైనా బాధ ఉన్నా పై వాక్యాలు చదువుతూ ఉండగానే మీకు ఆరోగ్యం మెరుగుపడడం ప్రారంభిస్తుంది. బాధలోనే జబ్బులో ఉన్నప్పుడు కృతజ్ఞత చూపడం కష్టమే కావచ్చు, కానీ ఏ కాస్త కృతజ్ఞతా భావం మీలో మొలకెత్తిన మీ ఆరోగ్యపు మ్యాజిక్ ప్రవాహం వేగం పుంజుకుంటుంది. కనుక కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోండి. రోజు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నాం కదా, స్వీయ ప్రేమ ఎలా ఉంది? అవును, చాలా బాగుంది మేడం. ఇప్పుడు ఇది ఈ బుక్ నా ముందుకు వచ్చింది, ముందు మీరు చెప్పారు, ఈ బుక్ నా ముందుకు వచ్చింది. ఇక్కడ ఇప్పుడు చూడండి, హెల్త్ మీద ఇప్పుడు ఇది ఎంత బాగుంది నిజంగా, అసలు చాలా వండర్ఫుల్ మేడం ఇది. అందుకే నేను అంటున్నా, నేను ఈరోజు చెప్పింది అదే మేడం. మీరే చేయించండి అని, మీకు ఎంత టైం దొరికినా మీరే చేయించండి మేడం. చాలా 100% రిజల్ట్ మేడం. శరీరంలో ఎలాంటి నొప్పులు కానీ, బాధలు కానీ ఏమీ ఉండవు, ఏమీ లేవు. లేదు, నాకు బ్యాక్ పెయిన్ పోయింది. మీకు చెప్దాం అనుకుంటే నేను షేర్ చేయలేదు నిజంగా. అసలు
మీకు తెలుసా, నేను వెనకాల సపోర్ట్ లేకుండా కూర్చుంటాను మేడం. నేను దేనికి ఆనుకోను. నేను చాప మీద కూర్చున్నా, దేని మీద కూర్చున్నా నేను కింద కూర్చుంటాను. నేను మొత్తం బాసం పట్టు వేసుకుంటే నేను వెనకాల ఏ సపోర్టు ఆంచుకోను మేడం. నా వీపును స్ట్రైట్ పెట్టుకుంటాను, అలాగా స్ట్రైట్ కూర్చుంటాను. అయితే కొన్ని రోజుల్లో ముందు నుంచి నాకేంటంటే వెనక బ్యాక్ పెయిన్ వచ్చేది. ఇప్పుడు మీరు సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేశారు చూడండి, అప్పటి నుండి మళ్ళీ మీ కౌన్సిలింగ్ ఇవన్నీ తీసేయాలి రామ్తా మాస్టర్ ఇది అన్నారు కదా, అప్పటి నుంచి ఇంకా మొత్తం గతం తీసేయాలి మళ్ళీ సెల్ఫ్ లవ్ ఈ రెండు బాగా నా మీద ప్రభావం చూపించింది మేడం. నేను చెప్దామంటే ఎక్కడ నాకు చెప్పడానికి లేదు కదా మధ్యలో. అది హ్యాపీనెస్ అసలు నిజంగా మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కాదు మేడం. ప్రతిరోజు నేను చెప్పుకుంటాను. నేను మన కాదు మేడం, నా ద్వారా మాస్టర్స్ చేపిస్తున్నారు అంతే. చాలా ఇక్కడ చాలా అన్ని ఏ నొప్పులు ఏ బాధలు ఏవి ఉండవు శరీరంలో, అన్నీ పోతాయి. అన్నీ పోతాయి, ఏమి ఉండవు. ఎందుకంటే దేహం దేవాలయంలాగా మనం అలా ఫీల్ అయ్యి చేస్తున్నప్పుడు ఎందుకుంటాయి, ఏమి ఉండవు. ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇది ఇక్కడ ఈ కృతజ్ఞత ఇది ఇక్కడ వచ్చింది చూడండి, ఇది మీరే కదా మీరు స్టార్ట్ చేసిర్రు. అక్కడ ఈ మళ్ళీ బుక్ నా ముందుకు వచ్చింది, అదే అనిపిస్తుంది నాకు. అక్కడ ఏదో ఉంటది మళ్ళీ మన ముందుకు వస్తుంది, మాస్టర్స్ తీసుకొస్తారు కదా అని అనిపించింది మేడం. అవును, చాలా బాగుంటుంది అది. అసలు కళ్ళు మూసుకొని అలా చేస్తుంటే ఒక అనుభూతి, ఒళ్ళంతా బాడీ రోమాంచితం అవుతుంది అలాగా. అది హీలింగ్ అవుతుంటది మేడం, చాలా హీలింగ్ అవుతున్నది. చాలా అంటే చాలా, అసలు ఎంత చెప్పనీకి రాదు అసలు. అనుకుంటారు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు, అబ్బా నాకు ఎవరైనా కాలు పడితే బాగుండు, నాకు కాలు ఒత్తితే బాగుండు, నా ఈపు నొక్కితే బాగుండు, అలా ఉంటాయి కదా, నడుము నొక్కితే బాగుండు. ఎవరు మనమే నొక్కుంటే ఇంకా బాగుంటుంది. ఎవరో నొక్కడం కాదు, మనమే నొక్కుంటే ఇంకా బాగుంటుంది. అంతే మేడం. అది ఎవరికో ఒకరికి మనకు అవకాశమే ఉండదు కదా, ఇవ్వకూడదు కదా అసలు. అది ఆ పరిస్థితి కూడా రాదు. మా అమ్మకైతే చిన్నప్పటి నుంచి మేము కాళ్ళు ఒత్తడము, అది బాగా మసాజ్ చేయడం బాగా అలవాటు మేడం. కానీ మేము అనుకుంటాము ఏంటి మేము చేస్తాం కదా ఇది హ్యాపీనెస్, అమ్మకు చేసినాం కదా ఇది హ్యాపీనెస్ అనుకున్నాము. కానీ ఇక్కడ మీరు మాకు చేపిస్తున్నారు చూడండి, ఇక్కడ ఇది హ్యాపీనెస్ మేడం. మాస్టర్స్ రూపంలో మీరు మాకు చేయిస్తున్నారు. చాలా బాగుంటుంది మేడం, చాలా బాగుంటుంది. చాలా 100% కాదు 1000% రిజల్ట్స్ ఇక్కడ. నా విషయానికి వస్తే పన్ను ప్రాబ్లం ఉండి చెప్పాను కదా, అయినా కూడా చేస్తూ ఉన్నాను, అన్నీ పోయినాయి. మొత్తం అన్ని కంట్రోల్. నాకైతే ఈ వీపుది అయితే స్పైనల్ మొత్తం నడుము నొప్పి చాలా ఉండింది మేడం. నాకు బ్యాక్ పెయిన్ ఎంత కంట్రోల్కి వచ్చిందంటే అంత కంట్రోల్కి వచ్చింది చూడండి. అంటే నేను చెప్తున్నాను కదా, మీరు ఇంకా సపోర్ట్ పెట్టుకునే ఒరుగుతారు వెనకాల. నేను అసలు ఒరగను, నేను స్ట్రైట్ కూర్చుంటాను. అది అలవాటు. ఇప్పుడు మీరు చెప్తారు కదా స్ట్రైట్ అంటారు, వెంటనే అలా అయిపోతుంది నాకు. నేను కూడా ఇంత నేల మీద కూర్చుంటే ఆ ఫీల్ బాగుంటుంది. చేతులు రెండు భూమి కానిస్తే భూమాతకి ఇంకా మంచిగా ఉంటుంది. అవును మేడం. మళ్ళీ మనము మెడిటేషన్ లో కూర్చున్న ప్లేస్ లోనే కూర్చోవాలనేది అక్కడ ఒక ఉంటది కదా, అక్కడే కూర్చుంటాను నేను. అవును ఎంత వరకు అయితే అంతవరకు, వెనక్కి ఒరగొద్దు, దేనికి ఒరగొద్దు, స్ట్రైట్ కూర్చోవాలి అంతే. ప్రాక్టీస్ చేశాను. మళ్ళీ మీరు ఇప్పుడు ఈ సెల్ఫ్ లవ్ చెప్పినప్పటి నుంచి ఇంకా బాగా కుదురుతుంది. ఇంకా మెడిటేషన్ కూడా ముందు వెళ్ళేది కాదు మేడం, ఇప్పుడు మొత్తం డీప్ లోకి వెళ్ళిపోతున్నా. అప్పుడే మీరు చెప్తుంటే చేస్తుంటేనే నాకు మెడిటేషన్ లో కూడా కుదురుతుంది బాగా. అవును, ఎస్ మేడం. నా పట్టీలు కావాలంటే వాళ్ళకి కాలుకుండే పట్టీలు కొరుక్కుంటున్నారు, తలా ఒక పీకుతున్నారు. వాటికి తలా ఒక గజ్జి ఇయ్యండి మేడం. రాజీకి రాణికి ఇద్దరికి పట్టీలు కొరుకుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు.
ఒక మువ్వ దానికి ఒక మువ్వ కట్టి ఒక్కొక్క మువ్వ కట్టి వేయండి మేడం, గల్ 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 అని తిరుగుతుంటాయి. ఇంకా ఓహో, చిట్టి చిట్టి ఎదవలు. చిన్న చిన్న మువ్వలేసి అడుగులేస్తూ తిరుగుతారు ఇంట్లో మరి, గల్ 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 మరి. అవును. ఓకే మేడం. ఎవరికైతే తమ ఆరోగ్యం మీద, శరీరం మీద కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత మెరుగైన ఆరోగ్యం దక్కుతుంది, పుష్కలంగా దక్కుతుంది. శరీర పుష్టి, ఆరోగ్యం. ప్రస్తుతం మీకు అనారోగ్యంగా ఉన్నా, జబ్బు చేసినా, మరేదైనా బాధ ఉన్నా పై వాక్యాలు చదువుతూ ఉండగానే మీకు ఆరోగ్యం మెరుగుపడడం ప్రారంభిస్తుంది. బాధలోనే, జబ్బులో ఉన్నప్పుడు కృతజ్ఞత మనం చూపడం కష్టమే కావచ్చు, కానీ ఏ కాస్త కృతజ్ఞతా భావం మీలో మొలకెత్తినా మీ ఆరోగ్యపు మ్యాజిక్ ప్రభావం వేగం పుంజుకుంటుంది. కనుక కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోనండి. ఈ రోజు అభ్యాసం ఆరోగ్యపు మ్యాజిక్ మహిమలు. మీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మీరు ఊహించలేని విధంగా మెరుగుపరచడానికి తయారు చేయబడింది. సత్వర ఫలితాల కోసం ఒక త్రిశూలం వంటి అభ్యాసం మీకోసం ఇది. మొదటి మెట్టు, పూర్వం మీకున్న ఆరోగ్యం గతం. మీ బాల్యంలోను, కౌమారంలోను, యవ్వనంలోను, ఇప్పటి వరకు అంటే చిన్న చైల్డిష్ లోను, మళ్ళీ యంగ్ లోను, మళ్ళీ యంగ్, ఇప్పటి వరకు మీరు ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు అమిత శక్తివంతులుగా, సంతోషంగా తుల్లిపడిన సమయాలు గుర్తు తెచ్చుకోండి. మీరు అత్యంత ఉత్సాహంతో, అమిత శక్తితో ఆకాశపు అంచులలో విహరించామనుకుంటున్న 3 సమయాలను గుర్తు తెచ్చుకోండి. వాటిని థ్యాంక్స్ చెప్పండి. వాటికి హృదయపూర్వకంగా, నిజాయితీగా కృతజ్ఞత చూపండి. మీ గత జీవితంలోకి ఒక్కసారి తొంగి చూస్తే మీరు 3 అద్భుత విషయాలను గుర్తించడం కష్టమేమి కాదు, చాలా సులభం. రెండవ మెట్టు, ప్రస్తుతం మీ ఆరోగ్యం వర్తమానం. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. ప్రస్తుతం మీ శరీరంలో సక్రమంగా పనిచేస్తున్న ప్రతి అవయవానికి, మీ శారీరక వ్యవస్థకి, అన్నింటికీ కృతజ్ఞత చెప్పుకోండి. మీ చేతులు, మీ కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు, కాలేయం, మూత్రపిండాలు, గుండె, మెదడు, వీటన్నిటికీ కృతజ్ఞత చెప్పుకోండి. మీ శరీరంలో చక్కగా సక్రమంగా పనిచేస్తున్న 5 వ్యవస్థల్ని తలుచుకొని ఒక్కొక్క దానికి విడివిడిగా మీ మనసులోని మీ మ్యాజిక్ మంత్రమైన థ్యాంక్స్ చెప్పండి. మూడో మెట్టు, మీరు కోరుకునే ఆరోగ్యం భవిష్యత్తు. మీ ఆరోగ్యంలో ఏ విషయాలు మెరుగుపడాలనుకుంటున్నారో ముందుగా వాటిలో ఒక్కదానిని ఈరోజు మ్యాజిక్ అభ్యాసం కోసం ఎంచుకోండి. మీరు మీ కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఈ అభ్యాసం కోసం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉపయోగించబోతున్నారు. ఈరోజు మీరు పరుచుకోవాలనుకున్న విషయం, ఉండవలసిన స్థితిని గురించి ఆలోచించండి. మీరు కోరుకునే ఏ విషయమైనా ఎలా ఉంటే మీకు బాగా నచ్చుతుందో ఆ స్థితికి ముందే కృతజ్ఞత చెప్పుకుంటే దాన్ని పొందే మార్గాన్ని ఏర్పరచుకుంటారన్నమాట. ఎవరైనా ఏదో ఒక జబ్బు చేసినట్లు నిర్ధారణ జరిగినప్పుడు వాళ్ళు తమ జబ్బు గురించి ఎక్కువగా మాట్లాడడం సహజం. అంతేకాదు, వాళ్ళు ఆ జబ్బు యొక్క వివరాలన్నీ పరిశోధన చేసి తెలుసుకుంటారు. ఆ జబ్బులో తమకి రాబోయే అవస్థలు, భయంకరమైన పరిణామాలను గురించిన సమాచారం అంతా సేకరిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు తమ దృష్టినంతా తమ జబ్బు మీదే కేంద్రీకరిస్తారు. అయితే ఆకర్షణ సూత్రం ప్రకారం ఒక సమస్య మీద మనం దృష్టి కేంద్రీకరించి దాని గురించే తలుచుకుంటూ ఉంటే ఆ సమస్య పరిష్కారం కాకపోగా సమస్య మరింతగా ఉధృతంగా మారుతుంది. అందుకని మనం ఈ పరిస్థితికి వ్యతిరేకంగా పనిచేయాలి. మనకి కావలసిన పరిస్థితి మీదే మన మనసు కేంద్రీకరించాలి. మన శరీరంలో ఏ భాగంలో అస్వస్థత ఉందో మన ఆలోచనలను దాని మీదే కేంద్రీకరించాలి. ఆ భాగం ఎలా పనిచేస్తే మనం పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామో ఆ స్థితికి మనం ముందుగానే కృతజ్ఞత చూపించాలి. అప్పుడే ఆ స్థితి మన పట్ల ఆకర్షితమై మనని వశం చేసుకుంటుంది. మీ శరీర ఆరోగ్యం ఎట్లా ఉంటే మీకు సౌకర్యంగా
సౌకర్యమో ఒక్కసారి ఊహించుకోండి. అట్లా ఉన్నప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీ మనోనేత్రంతో దర్శించండి. అట్లా చూసి ఆ స్థితి ఇప్పటికే సాధించినట్లు భావించి దానికి కృతజ్ఞతలు చెప్పండి. సమస్యాత్మకంగా ఉన్న మీ మూత్రపిండాలను మామూలు ఆరోగ్య స్థాయికి మ్యాజికల్ గా తీసుకుపోవాలంటే మీరు మీ మూత్రపిండాలు చాలా శక్తివంతంగా ఉండి శరీరంలోని వ్యర్థ పదార్థాలను వడబోస్తున్నందుకు వాటికి కృతజ్ఞత చెప్పండి. కోరుకున్న స్థితి. అట్లాగే మీ శరీరంలో ఏవైనా సమస్యలుంటే అవి తగ్గాలంటే మీ శరీరానికి ప్రాణవాయువును అందిస్తూ పోషకాలను సరఫరా చేస్తూ ఉండే శుభ్రమైన ఆరోగ్యవంతమైన రక్తం ప్రవహిస్తున్నట్లు ఊహించుకొని దానికి ముందుగానే కృతజ్ఞత చెప్పండి. అట్లాగే మీ గుండెలో ఏదైనా సమస్య ఉంటే అది తగ్గాలంటే మీ శరీరంలోని అన్ని అవయవాల సంక్షేమం చూసుకునే గట్టి గుండె మీకుందని అనుకుంటూ దానికి కృతజ్ఞత చెప్పండి. మీ కంటి చూపును కూడా మ్యాజికల్ గా మెరుగుపరుచుకోవాలంటే మీ పదునైన కంటి చూపుకు కృతజ్ఞత చెప్పండి. అట్లాగే వినికిడి శక్తి మెరుగుదలకు మీ చెవులకు కృతజ్ఞత చెప్పండి. మీ శరీరం మీ చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటే అట్లా ఉన్నందుకు దానికి ముందుగానే కృతజ్ఞతలు చెప్పండి. మీ బరువులో మార్పు రావాలనుకుంటే ముందుగా మీరెంత బరువు ఉండాలనుకుంటున్నారో ఎందుకని అంత బరువే ఉన్నట్లు ఊహించుకొని అది సాధించినట్లే భావించుకొని అందుకు ముందుగానే కృతజ్ఞత చెప్పండి. మీరు మీ శరీరం తాలూకు ఏ విషయాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే ముందు మీకు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ స్థితిని ఊహించుకోండి. ఆ తర్వాత మీరు ఆ స్థితిని పొందినట్లే ఊహించుకొని దానికి కృతజ్ఞత చెప్పండి. మనలో ఉండే సహజ శక్తులే మన ఆరోగ్యాలను నయం చేస్తాయి. హిపోక్రటిస్ క్రీస్తుపూర్వం 460 క్రీస్తుపూర్వం 370 పాశ్చాత్య వైద్య పితామహుడు. మీరు ఆరోగ్యానికి సంబంధించిన మ్యాజిక్ మహిమల అభ్యాసాన్ని అవసరం అనుకుంటే ప్రతిరోజు చేయవచ్చు. ఇంకా వేగంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే రోజుకు పలుసార్లు కూడా చేయవచ్చు. అయితే ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే మీ ఆరోగ్యాన్ని గురించి ఏ మాత్రం ప్రతికూల ఆలోచనలు మీలో పొడచూపినా వెంటనే వాటి స్థానంలో మీరు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారో ఆ స్థితిని గురించిన ఆలోచనలను ప్రతిష్ఠించండి. దాన్ని అప్పటికే పొందినట్లు భావించుకొని కృతజ్ఞతలు చెప్పేయండి. మీ శరీరాన్ని గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే అదనంగా ఎప్పుడు మీ ఆరోగ్యానికి కృతజ్ఞులై ఉండడం మర్చిపోకండి. మ్యాజిక్ అభ్యాసం 16. ఆరోగ్యపు మ్యాజిక్ మహిమలు. ఒక్క పాయింట్. మీ ఫస్ట్ పాయింట్ మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతా బదులు వ్రాయండి. ఆ జాబితాను మరొకసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు రానండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చండి. ప్రేమ చికిత్స అవును మేడం. ఇది నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు మీ జీవిత కాలంలో అత్యంత సంతోషం అనుభవించిన 3 విడివిడి సందర్భాలను తలుచుకోండి. వాటిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోండి. 3వ పాయింట్ మీ శరీరంలో సక్రమంగా పనిచేస్తున్న 5 ధర్మాలను గురించి తలుచుకోండి. ప్రతి దానికి విడివిడిగా కృతజ్ఞత చెప్పండి. 4వ పాయింట్ మీ శరీరంలో కానీ మీ ఆరోగ్యంలో కానీ మీరు మెరుగుపరుచుకోవాలనుకుంటున్న ఒక విషయాన్ని ఎంచుకోండి. 1 నిమిషం ఆ మెరుగైన స్థితి ఎలా ఉండాలో ఊహించుకోండి. ఆ స్థితిని ఇప్పటికే చేరుకున్నట్లు భావించి కృతజ్ఞత చెప్పండి. ఈ రోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు ఈ మ్యాజిక్ శీలను గుప్పిట్లో ఉంచుకొని ఈ మాటలు అనండి. ఈ రోజు జరిగిన ఈ అతి మంచి విషయానికి థ్యాంక్ యూ. 17వ రోజు మ్యాజిక్ చెక్. ఈ అద్భుతమైన ప్రపంచంలో ఏ సంఘటన కాకతాళీయం కాదు, ఆకస్మికంగానూ జరగదు. ఎవరో ఒకరు గట్టిగా కోరుకొనిదే ఏది సంభవించదు.
విలియం ఎస్ బరోస్, క్రీస్తు శకము 1914-1997. ఒక కవి, ఒక పోయిటిక్ రచయితనంట మేడం. మనము మ్యాజిక్ యొక్క శక్తిని ప్రతికూల అంశంపైకి ప్రసరించినప్పుడు అది అక్కడున్న ప్రతికూల శక్తిని నిర్మూలించి మరొక కొత్త శక్తిని తయారు చేస్తుంది. అంటే మీకు డబ్బు లేదని బాధపడే సమయంలో మీకు ఉన్న డబ్బు పట్ల కృతజ్ఞతాభావం వెలిబుచ్చితే అప్పుడు పాత భావాన్ని నిర్మూలిస్తూ కొత్త శక్తి ఉద్భవిస్తుంది. డబ్బు కొరత పోయి సరిపడా డబ్బు కూడా చేకూరుతుంది. డబ్బును గురించి మీలో ఏర్పడే ప్రతికూల భావాలన్నీ మీ నుంచి డబ్బును దూరం చేస్తాయి. చూడండి మేడం, జీవితంలో వెన్నుముక నొప్పి భయంతో పారిపోవాలని చూడడం వల్ల వెన్నుముక నొప్పి వస్తుంది. భయంతో ఓ ఆహా, ఇది బ్యాక్ పెయిన్, స్పైనల్. నేను సరిగ్గా లేనన్న భావన, భయంతో పారిపోవాలని, చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నారో అన్న ధోరణి, చెప్పండి అన్న ధోరణి, విసుగు నివారణంగా మనసు వాగుతూ ఉండడము. అట్లని చెప్పి మనసు వాగుతూ ఉంటుందంట. దానివల్ల వెన్నుముక సమస్య. ఇది ఎందులో ఉంది మేడం? లేదు ఏం మేడం, ఇది మ్యాజిక్ మంత్రమే అంటున్నా. మ్యాజిక్ మంత్రం అది ఓకే, అది అయ్యి ఉండొచ్చు. ఇది వేరు, అది వేరు మేడం. ఆహా లేదు, మీరు వేసుకునే మ్యాజిక్ ఇది అంటున్నా. మీరు చెప్పే మ్యాజిక్ అని చెప్తున్నా మేడం. అవును మేడం. అంటే కరెక్టే. మన లోపల బాడీలో, మన మనసులో ఎమోషన్స్ ఏ రకంగా ఉంటే అది దాని శరీరం మీద ప్రభావం చూపిస్తుంది మేడం. ఖచ్చితంగా బీపీకి కానివ్వండి, షుగర్కి కానివ్వండి, లేదు లోపల ఉన్న ఇండైజెషన్ దానివల్ల కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, నిజంగా మీరు అన్నట్టే మేడం. కరెక్ట్, ఖచ్చితంగా. డబ్బును గురించి మీలో ఏర్పడే ప్రతికూల భావాలన్నీ మీ నుంచి డబ్బును దూరం చేస్తాయి. మీ జీవితంలో డబ్బు కొరత ఏర్పడుతుంది. డబ్బు గురించి ఇట్లా ప్రతికూలంగా ఆలోచించినప్పుడల్లా అది కాస్తగా తగ్గిపోతూ ఉంటుంది. డబ్బు విషయంలో అసంతృప్తి, అసూయ, లేదనే దిగులు, పోతుందనే భయం, ఇలాంటి భావాలుంటే మనకెప్పుడు ధనలాభం ఉండదు. ఆకర్షణ సూత్రాన్ని అనుసరించి మీకున్న డబ్బు పట్ల మీకు అసంతృప్తి. చూడండి మేడం, ఇక్కడ కూడా అదే. ఇప్పుడు మీరు చెప్పిన పాయింటే వచ్చింది చూడండి. ఇప్పుడు మీరు ఇట్లా ఆలోచిస్తున్నప్పుడల్లా కాస్తగా తగ్గిపోతుంటదంట. అంటే మీరు ఇప్పుడు దాని నుంచి పారిపోవాలని అనుకోవడం అనేది ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇప్పుడు అక్కడ విషయం అసంతృప్తి, అసూయ, ఏదైనా దాన్ని తదేకంగా శక్తి మొత్తం దాని మీద కేంద్రీకరిస్తే అది కరిగిపోతుంది. అదే ఇప్పుడు అది లేదనే దిగులు ఉంటదంట. మళ్ళీ ఏంటంటే దీని నుండి పారిపోవాలనే ప్రయత్నం అంట చూడండి. ఇది కూడా ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇది కూడా మ్యాచ్ అయింది చూడండి మేడం. అంటే ప్రతి దానికి మ్యాచ్ అవుతూనే ఉంటది ఇది. పిల్లలు రండి. మీకు అసంతృప్తి ఉంటే మీ అసంతృప్తి కలిగే సందర్భాలే ఎదురవుతాయి. అంటే మనం ఏది తీసుకుంటే అదే ఎదురవుతుందంట మేడం. అంతే మరి తీసుకుంటే దాన్ని అదే ఒక మాటలో ఏం చెప్పారంటే, యద్భావం తద్భవతి. నీ సృష్టిలో లోపం లేదు, నీ దృష్టిలో లోపం అని చెప్పారు. అందుకే ఇప్పుడు ఏది అసంతృప్తి అంటే అసంతృప్తి వస్తుంది మన ముందుకి. నేను తృప్తిగా ఉన్నాను, నా ఉన్నదాని పట్ల నేను తృప్తిగా ఉన్నానంటే అక్కడ అదే తృప్తే కదా మేడం. సంతృప్తిగా ఉంటుంది కదా. అసంతృప్తి కాదు, సంతృప్తితో బతుకుతాం అప్పుడు. మీకు డబ్బు లేదన్న చింత ఉంటే డబ్బు గురించి నిజంగా చింతించే పరిస్థితులు ఎదురవుతాయంట. మీ డబ్బు గురించి మీరు భయపడితే మీకు మరింత భయం కలిగించే సందర్భాలు ఎదురవుతాయి. అందుచేతనే ఎంత డబ్బు కష్టాల్లో ఉన్నా సరే మీ ప్రస్తుత పరిస్థితిని, మీరు అసంతృప్తిని మీ మనస్సు వెనక్కి నెట్టండి. అలా చేయడానికి కృతజ్ఞత ఒక్కటే మార్గం. ఎందుకంటే మీ మనస్సులో కృతజ్ఞతాభావం, అసంతృప్తి కలిగి ఉండడం అసంభవం.
డబ్బును గురించి కృతజ్ఞతాభావం ఉండడం, డబ్బు కొరత పట్ల అసంతృప్తి ఎప్పుడు ఒకసారే కలగవు. అదే విధంగా మీలో కృతజ్ఞతాభావం ఉన్నప్పుడు భయం అనేది కూడా ఉండదు. మీలో కృతజ్ఞత ఉన్నప్పుడు అసలు డబ్బు అందుకునే మార్గాలను నిరోధించే ప్రతికూల భావనలు మీ దరికి చేరవు. మీరు మరింత డబ్బును పొందే మార్గాన్ని అనుసరిస్తున్నారన్నమాట కృతజ్ఞతా భావంతో. ఇంతవరకు మీకు దక్కిన డబ్బుకి ఇప్పటికీ మీరు కృతజ్ఞత తెలియజేసి ఉన్నారు. అందుకోబోయే డబ్బుకి కూడా తెలియజేస్తూ ఉన్నారు. కనుక మీరు కోరుకునే సంపద పైకి మీ కృతజ్ఞత అనే మ్యాజిక్ శక్తిని ప్రసరించబోయే ముందు మీకు సరిపోయే సంపాదన మార్గాలు ఏమి ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. మీకు సంపద సంప్రాప్తించిన ప్రతి సందర్భంలోనూ దానికి మీరు కృతజ్ఞత ప్రకటించకపోతే రాబోయే సంపదను మీరు నిలవరిస్తున్నట్టే. మీరు ఊహించిన విధంగా ఏదో ఒక చెక్ రూపంలో మీకు డబ్బు రావచ్చు, మీ వేతనం పెరగచ్చు, లాటరీ తలగొచ్చు, లేదా ఒక ఉదాహరణ చెప్పేదా? చెప్పండి. ఇప్పుడు దీనికి అన్వయించుకుంటాను నేను. ఇంకా మళ్ళీ హ్యాపీగా వీళ్ళు చూడు అంటే వీళ్ళని ప్రేమిస్తాను వాళ్ళని. అవును. వాళ్ళని అసలు నిజంగా ఈ విషయంలో ఓపెన్గా చెప్పగలను, చాలా బాగా అన్కండిషనల్గా ప్రేమిస్తాను నేను వాళ్ళని. అందుకే వాళ్ళు ఇంకా ఇంకా చాలా మంది వస్తున్నారు మళ్ళీ నా దగ్గరికి. కాదు మేడం, ఇప్పుడు మీరు 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 వాళ్ళని పెంచుతూ వాళ్ళకి భోజనం పెడుతూ వాటిని చూస్తూ పెంచుకుంటున్నారు. మీరు చెప్పే దాని పట్ల నేను కూడా వాటికి కనెక్ట్ అయ్యాను మేడం నిజంగా అసలు. కాబట్టి వాళ్ళు ఇంకా ఇంకా వస్తున్నారు, చాలా మంది అవుతున్నారు ప్రేమకు. ప్రేమకు అంటే ప్రేమ అనేది పంచుతున్నారు కాబట్టి వస్తాయి కదా. అదే 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 మనుషుల మీద చూపిస్తారు, జంతువుల మీద చూపించాలి మేడం. మనుషుల మీద కంటే వాటి మీద, అవి మూగ ప్రాణాలు మేడం. వాటికి ఏమి చెప్పుకునే శక్తి నోరు లేదు వాటికి. కానీ కాకపోతే మన మాటకే అవి అర్థం చేసుకుంటాయి. అవి తృప్తిగా ఉంటాయి. అవి అసలు ఏది పెట్టినా ఉంటాయి, మన పక్కనే ఉంటాయి. ఇది కావాలి నాకు, ఇది కావాలనే కండిషన్స్ పెట్టాయి మేడం. అవి అవి కూడా అన్కండిషనల్ లవ్ తోనే ఉంటాయి మనతో. అవి ఎందుకు పాస్వర్డ్లో ఎందుకు పాస్ వస్తాయంటే ఎవరైతే ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళ వస్తాయంట పాస్. అవి ఇంకేం చేయాల? అవును, అంతే మేడం, అంతే. అట్టంటే కరెక్ట్. కుక్కలు ఏం చేస్తాయంటే ఫుడ్ పెట్టినందుకు అవి కూడా అవే చేస్తాయి. ఇంటి చుట్టూ కుప్పలు పెట్టి పోసిపోతాయి. ఎందుకంటే ఇది నా అడ్డ, ఎవరు రావద్దని చేస్తాయంట అవి. అది మర్చిపోతాయంట మేడం. అది నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడున్నాను, నేను ఈ ప్లేస్ మర్చిపోవద్దని పోసి ఆ వాసన చూసుకుంటే తిరుగుతాయంట అవి. అదొకటి. రెండోది, ఇది నా అడ్డ, ఇక్కడికి ఎవరు రాకూడదని పాస్ పోసి అవి మా స్థలము అని చెప్పేసి వేరే కుక్కలకి రాకూడదు, ఇది మేము పోసినాము అని చెప్పి అందుకని పోసి పెట్టిపోతాయంట. మాది ఇది అని చెప్పేసి సెక్యూర్ అన్నమాట. సెక్యూర్ గా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటాయి, మొత్తానికి చేసిపోతాయి. అదే ఒక బౌండరీ గీసుకుంటాయి. అది మన దృష్టిలో కాంపౌండ్ వాళ్ళన్నట్టు. అదే మనం రక్షణ వలయాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకుంటామో అవి చేసుకుంటాయి అలాగా. అట్లా చేస్తాయి అవి. ఏం చేయాలి వాటి పాపం? అయ్యో, మీకు వేరే రక్షణ వలయం ఎందుకు మేడం? అదే 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 మరి ఇవే ఉన్నాయి ఫుల్. అదే సూపర్ ఉన్నాయి మేడం. లాటరీ తగలవచ్చు, మీకు డబ్బు రావచ్చు, మీ వేతనం పెరగవచ్చు, లాటరీ కూడా తరగవచ్చు, లేదా ఏదైనా ట్యాక్స్ రీఫండ్ రావచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా బహుమతి రూపంలో డబ్బు రావచ్చు. మీరు కాఫీకో, టీకో, లంచ్ కో, డిన్నర్ కో వెళ్ళినప్పుడు ఆ బిల్లు మరెవరికైనా కట్టినా మీకు డబ్బు మిగిలినట్లే. ఆ బిల్లు మరెవరైనా కట్టినా కూడా మీకు ఆ డబ్బు మిగిలిపోతుంది. అట్లాగే మీరు కొనాలనుకున్న ఏ వస్తువుకైనా డిస్కౌంట్ ఆఫర్ వచ్చినా, డబ్బు తిరిగి వచ్చినా, ఆ వస్తువును మీరు ఎవరికైనా బహుకరించినా డబ్బు మిగిలినట్లే కదా. అది మీకు అదనంగా వచ్చినట్లే. ఈ వ్యవహారాలన్నింటి ఫలితం ఒకటే, మీకు కొంత డబ్బు మిగిల్చడం. కనుక ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇప్పుడు నాకు మరింత డబ్బు వస్తుందా అని. వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఆ సందర్భాన్ని వచ్చిన డబ్బుకి కృతజ్ఞులై ఉండాలి. ఇప్పుడు మీకు దొరుకుతుంది డబ్బు అని చెప్తారు చూడండి మేడం, ప్రతిసారి ఒక ఇన్సిడెంట్ చెప్పారు నాకు. అవును అవును, దొరుకుతుంది.
అది ఇప్పుడు అదేనంట, ఇప్పుడు ఇక్కడ చెప్పింది అదే మేడం. ఉమ్. ఇప్పుడు ఒక డిస్కౌంట్ కానివ్వండి, మీకు ఎక్కడన్నా ఒక చిన్న కాయిన్ దొరికిన, ₹1, ₹2, ఇసుము ₹10, 100. కాదు, ఇసుము నేనున్నాను నీకు, నువ్వు ఎందుకులే అని చెప్పి నీ నీ వర్క్కు నేనున్నాను, నీకు సహాయం సపోర్ట్ నేను చేస్తాను, నేను ఇస్తాను అని చెప్పేసి. అసలు అంతెందుకు మేడం, ఇప్పుడు ఇప్పుడు గత 4-5 ఏండ్లుగా నుంచి ప్రతిసారి డబ్బు గురించి నా మనసులో ఆలోచన వచ్చినప్పుడల్లా నాకు 888888 888888 888888 కొన్ని వేల సార్లు కనపడతాయి నాకు ప్రతిసారి. నంబర్స్ నీకెందుకు నేను ఉండా అని చెప్పి నాకు ప్రతిసారి. అప్పుడంతా నా లోపల గట్టిగా ఓ చిరునవ్వు వస్తుంది. ఓ నువ్వు ఉన్నావు కదా, నేను ఉన్నానని చెప్తున్నావు, ఓకే. నాకు అదే చెప్తారు కదా, ఏమో అంటారు తేనె పట్టు పడుతుంది అంట, అటు తేనె పట్టు పట్టినట్టు పట్టింది నాకు అబండెన్స్, నాకు గట్టిగా తెలుసు. అంటే అక్కడ కనపడుతూ, అంటే మీకు 888 అంటే అది సూచనలే మేడం. అంటే మీరు డబ్బు పట్ల కృతజ్ఞత భావంతో ఉన్నారు కదా, ఎస్ మేడం, విశ్వం పట్ల కృతజ్ఞత ఉంది కదా మేడం. మరి అక్కడ అందుకే మీకు ప్రతి నిమిషం ఎక్కడ పోయినా ఎటు పోయినా మీరు చెప్పేదాన్ని కాదు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కృతజ్ఞత భావం ఉంది కాబట్టి అక్కడ దొరుకుతుంది మీకు. బస్సు ఎక్కితే బస్సులో సీట్లో కూడా డబ్బులు ఉన్నాయి నాకు. అది కూడా ఎంత, ₹7 దొరికింది చూడండి. అంటే ఎంత అని కాదు, 7 చూడు, 7 దేనికి ఇండికేషను, 7 రూపీస్ దొరికింది. ₹5 కాయను, ₹2 కాయను, ₹5 కాయిన్ అయితే గోల్డ్ కలర్ మెరిసిపోతుంది. అలా బస్సు సీట్లో దొరికింది నాకు బస్సు ఎక్కంగానే. మరి నేను ఉన్నాను నీకెందుకనే కదా నాకు చెప్తుంది ఈ సొమ్ము. అంతే మరి. ఏడంటే సప్త మాతృకలు, సప్త ఋషులు, అవన్నీ ఉంటాయి కదా మేడం. మొత్తం 7తో ఎన్ని ఇండికేషన్స్ ఉంటాయి దాంతో. చాలా బాగా మంచి సంఖ్య అది అసలు. మళ్ళీ ₹5 దొరుకుతాయి, ₹50, ₹50 దొరుకుతాయి. నా 5 దొరుకుతాయి బాగా, నాది 5 కదా, 5 దొరుకుతాయి. 5 దొరుకుతుంది, 500 దొరుకుతాయి అసలు. అర్రే బాబా. అంటే అక్కడ మీరు కృతజ్ఞత ఉన్నారు కాబట్టి మీకు విశ్వం నుంచి ఆ సంకేతం వస్తుందంట మేడం. మీకు పుష్కలంగా డబ్బు ఉంది, మీకు పుష్కలంగా ఈ డబ్బుతో హ్యాపీగా ఉంటారు మీరు అనేదే మీకు విశ్వం మీకు ఇండికేషన్స్ ఇస్తున్నది. యాస్ట్రల్గా కూడా వచ్చి మాస్టర్స్, నేను అదే అన్నా, మేమెవరో తెలుసా అన్నారు. మీరు నాకు తెలుసు కదా నా ఎక్స్ప్రెషన్, నా కథ. నాకు మీరు ఎవరో తెలుసా, ఇది బాగుంది కథ, నాకేం తెలుసు మీరెవరో, సరే మీరే చెప్పండి అన్నట్టు నేను ఎక్స్ప్రెషన్ పెట్టిన. మేడం మీరెవరో తెలుసా, మేడం మీరెవరో తెలుసా. అయ్యా నాకు తెలిసేది ఏందయ్యా, మీరు చెప్పండి నేను తెలుసుకుంటాను అనుకో. నేను గొమ్మని మనసులో పెట్టుకుని ఉన్నా, నించుని ఉంటే ఇవన్నీ మీవని. ఇప్పుడు మనం ధ్యానాశ్రమం చేయాలనుకుంటున్నాం కదా, అదే ప్లేసు ఒక పెద్ద కోట, అంటే పెద్ద కోట, రాజుల కోట. ఆ కోట గోడల కింద అన్నీ చేత్తోని లోడి ఎత్తిస్తున్నారు నాకు. బంగారం, ఎండి, ఆభరణాలు, అసలు ఒడ్డాణాలు, ఆహారాలు అన్నీ అక్కడనే నా చేతి ఎత్తి నా చేతికి ఇస్తున్నారు. అంటే అది మంచి ప్లేస్ మేడం. మీరు అనుకున్న సంకల్పం అక్కడ నెరవేరుతుందని. నాకు ఇది మీవి, ఇది మీది, మీరు ఎవరు అనుకుంటున్నారు అని చెప్పి, మీరు మహారాణి మేడం, ఈ రాజ్యానికి మహారాణి మీరే మేడం, మీవే మేడం ఇవని. నేనా, నా లోపల నేనా, సరేలే అనుకొని గొమ్మనుండా నేను. అంటే గత జన్మలలో మీరు ఉన్నారు కదా, మీ కోట మళ్ళీ తిరిగి అక్కడే కట్టుకుంటామని ముందుకెళ్తున్నారు, అదే కావచ్చు. అందుకే అదే కదా మేడం. అవును. పోయిన జన్మలలో మీరున్న రాణి, మహారాణి అయితే అక్కడ కోట ఉంది. అది వెతికితే ఇప్పుడు దొరుకుతుంది. వచ్చే సంపద అంతా అదే కదా. అదే మరి, అంటే జ్ఞాన సంపద మీరు ఇద్దాం అనుకుంటున్నారు, అది ఫుల్ఫిల్ అవుతుంది మీకు అనేది వచ్చింది మేడం. అట్లా చూపిస్తున్నారు వాళ్ళు. అట్లా మీరు ఏ సంకల్పంతో ఉన్నారో ఆ సంకల్పాలు ముందుకు వస్తుంటాయి. అవును. ఎస్. మీకు ఒక వస్తువు కొనాలనుకుంటున్నారు, ఆ సమయంలో ఒక స్నేహితురాలు ఆ వస్తువు తన దగ్గర ఉంది, అది వాడుకోవడం లేదు కనుక మీకు ఇస్తామంటారు. అట్లాగే మీరు కూడా ఒక పర్యటన చేయాలనుకున్నప్పుడు దానికి అయ్యే ఖర్చులో మీకు డిస్కౌంట్ దొరుకుతుంది. అలాగే మీకు అప్పు ఇచ్చే సంస్థ వడ్డీ రేటు తగ్గించవచ్చు, లేదా మీకు సేవలు అందించే సంస్థ వాటిపై రాయితీలు ప్రకటించవచ్చు. ఇవన్నీ కూడా
ఆ డబ్బు, మీకు డబ్బు మిగిలే మార్గాలే. వీటిలో ఏది జరిగినా మీ డబ్బు ఆదా అవ్వడం ద్వారా అది మ్యాజికల్ గా పెరిగినట్లే. కనుక మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను, డబ్బు పెరగడానికి అపరిమితమైన అవకాశాలు, సందర్భాలు ఉన్నాయని. గతంలో మీకు కూడా ఇలాంటి సందర్భాలు తగిలే ఉంటాయి. మీకు అర్థం కాకపోయినా అటువంటి సందర్భాలు మీ పట్ల ఆకర్షితమయ్యాయన్న మాట. కృతజ్ఞత మీ జీవన విధానం అయినప్పుడు మీ జీవితంలోకి ఎప్పుడూ మీరు అద్భుతమైన సందర్భాలను ఆకర్షిస్తూ ఉంటారు. చాలా మంది దీన్ని అదృష్టం అంటారు, కానీ అది అదృష్టం కానే కాదు, అదొక సత్యం, సార్వజనీనమైన సత్యం. అర్థమైందా మేడం? అదృష్టం కాదంట, సత్యం అంట. నిజమే మేడం. ఇప్పుడే వస్తుంది తెలుసా, నాకు ఇప్పుడే వస్తుంది, నా లోపల నుంచి అదే వస్తుంది భావన. నాకు అందబోయేవి, నాకు దొరకబోయేవి ఏ వ్యక్తో ఇవ్వట్లేదు, సాక్షాత్ ఆ ప్రకృతి, ఆ యూనివర్సు నాకు అలా ఇవ్వడానికి సిద్ధమైంది అని చెప్పి వస్తుంది. అది సత్యం అంటే, సత్యం అంటే మీకు చిరకాలంగా ఉండేదంట. సత్యం అనేది ఎప్పటికీ ఉండేది మేడం. నిజం అంటే మనం అవసరమైనంత కాలమే వాడుకుంటామంట. నిజం అనేది మన అవసరాన్ని వాడుకుంటాం. సత్యం అనే మార్గం ఏంటి? మీకు స్థిరంగా, సుస్థిరంగా ఉంటది. అంటే మీరు కట్టబోయే కోట గోడ లాంటిది అన్నమాట మీ సత్యం. అవునంట. కుర్రాడు కూడా చెప్తున్నాడు అన్నమాట. అవును అవును అవును, నిజమే. మీకు అధిక ధనలాభం కలిగే సందర్భం రావడమైనా, ఉచితంగా ఏదైనా లభించిన సందర్భాలు ఏమైనా కేవలం మీలో ఉండే కృతజ్ఞత వల్లే సంభవిస్తుంది. అట్లా కృతజ్ఞతా భావంతో మీరు ఈ పని సాధించారని తెలిస్తే మీకు చాలా ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానికి మరింత కృతజ్ఞత కలిస్తే అదొక పెద్ద అయస్కాంత క్షేత్రమే అవుతుంది. అది మరింత సంపదను ఆకర్షిస్తుంది. చాలా ఏళ్ల కిందట నేను యునైటెడ్ స్టేట్స్ కి 2 సూట్ కేసులతో వచ్చాను. సామాన్లు ఏమీ లేని ఒక అపార్ట్మెంట్. అన్నీ నాకు ఉన్నాయి తెలుసా మేడం. ఓయమ్మ, మీరు యునైటెడ్ అంటున్నారు కదా, గత 2 ఏళ్ల ముందర మాటికి యునైటెడ్ కింగ్డమ్ జుడిషియరీ, యునైటెడ్ కింగ్డమ్ జుడిషియరీ అని వచ్చేది నా లోపల నుంచి. అయ్యా బాబా, లండన్ అది అది బ్రిటిష్ గవర్నమెంట్ తోని ఉంటారన్నమాట మీరు. అది యాడుందో, ఆవిడెవరో, ఆ జుడిషియరీ ఎవరో, ఆవిడకి నాకేమీ తెలిసేది కాదు, నా లోపల నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈమె మన జడ్జి నైట్ అమ్మ కూడా షటోరీ, ఆమె కూడా జుడిషియరీ అనుకో. జుడిషియరీ, అవునవును, ఆమె కూడా షటోరీ ఉంది ఆమెది. ఓ ఎస్ ఎస్. అంటే మీకు రాబోయేది దాన్ని అంటే కారణ జన్ములకు ఉంటదేమో కదా మేడం. ఇది ఉంటది మేడం, అందరికీ ఉంటాయి మేడం. అందరికి ఉంటాయి, కానీ కాకపోతే అది ఒక సాధన చేస్తేనే కదా. గత జన్మల నుంచి సాధన చేస్తే ఈ జన్మలో ఇవన్నీ మీరు అందుకుంటున్నారు కదా, అంతే కదా. చాలా ఏళ్ల కిందట నేను యునైటెడ్ స్టేట్స్ కి 2 సూట్ కేసులతో వచ్చాను. సామాన్లేమీ లేని ఒక అపార్ట్మెంట్ లో ఉండేదాన్ని. కేవలం ల్యాప్టాప్ మాత్రమే ఉండేది. కార్ లేదు, ఎక్కడికైనా నడకే. కానీ ఉన్న వాటికి కృతజ్ఞత ఉండేది నాలో. యునైటెడ్ స్టేట్స్ కి రాగలిగినందుకు నేను చేస్తున్న పనికి కృతజ్ఞత ఉండేది. 4 ప్లేట్లు, 4 చెంచాలు, 4 ఫోర్కులు, 4 కత్తులు మాత్రమే ఉన్న సరదా సీదా అపార్ట్మెంట్ కి కృతజ్ఞురాలనై ఉండేదాన్ని. జతలుగా ఉన్నాయి కదా, చాలు. 4 2 ప్లేట్ అంతే చాలు, ఇంకేం కావాలా. ఒక ప్లేట్లో తింటే 2 ప్లేట్లు మిగిలే ఉన్నాయి కదా, చాలు కదా. అంతే కదా మేడం. అంతేకాదు, చాలా చోట్లకి నడిచిపోగలుగుతున్నందుకు, రోడ్డుకు ఎదురుగా ఒక టాక్సీ స్టాండ్ ఉన్నందుకు చాలా కృతజ్ఞత చెప్పుకునేదాన్ని. అంతలోనే ఒక అద్భుతం జరిగింది. నాకు తెలిసిన ఒక వ్యక్తి కొద్ది నెలల పాటు తన కారుని, డ్రైవర్ని నాకు ఉచితంగా ఇచ్చారు. చూడండి మేడం, నా కంప్యూటర్ తప్ప నా ఇంట్లో ఇతర సామాన్లు ఏవి లేవు. తర్వాత అకస్మాత్తుగా నాకు నా సొంత డ్రైవరు, సొంత కారు సమకూరాయి.
దానికి కారణం ఒకటే, నాకు ఉన్న వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మరిన్ని లభించాయి. మనలో కృతజ్ఞతాభావం ఉంటే సరిగ్గా ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి. ఈ రోజు చెప్పబోయే డబ్బు తాలూకు మ్యాజిక్ అభ్యాసం చాలా మంది జీవితాలలో ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చింది. ఈ అభ్యాసం చివరికి మీకు కృతజ్ఞత బ్యాంక్ నుంచి ఒక మ్యాజిక్ బ్లాంక్ చెక్ లభిస్తుంది. ఆ చెక్ ని మీకోసం మీరే వ్రాసుకోబోతున్నారు. మీకు ఎంత డబ్బు కావాలో రాసుకోండి. దాని మీద మీ పేరు, ఇవాళ తేదీ కూడా రాయండి. నేను రాసుకుంటాను కూడా. బ్లాంక్ చెక్. మీ అవసరం ఒకదానికి ఎంత డబ్బు కావాలో ఎంచుకోండి. ఆ డబ్బు ఆ అవసరానికి ఉపయోగపడుతున్నందుకు మీలో చాలా కృతజ్ఞత కలుగుతుంది. మీ కోరిక నెరవేరడానికి డబ్బు ఒక వాహిక, కానీ డబ్బే పరమావధి కాదు. అదే నేను 5 ఏళ్ళు అయింది మేడం నేను రాసుకొని. బ్లాంక్ చెక్క 5 ఏళ్ళు అయింది నేను రాసుకో. 5 ఏళ్ళకి ఇప్పుడు మీ శ్రమ ఫలించింది అన్నమాట. 5 దాకా వెయిట్ చేయాలి కదా మరి. నేను 5 కదా, నాకు 5 దాకా వెయిట్ చేయాలి కదా. అందుకే 5 వెయిట్ చేయాలి మరి, తప్పదు. కరెక్ట్. కానీ డబ్బే పరమావధి కాదు, అది కూడా అంతిమ ఫలితం కాదంట మేడం. కనుక మీరు డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తే మీలో కృతజ్ఞతాభావం ఉదయించదు. మీరు కోరుకున్నవి మీరు లభించినట్లు ఊహించుకుంటేనో మీరు చేయాలనుకున్న సంపద అంటే డబ్బు ఒకటే కాదు. డబ్బు ఉంది, సంపదలో డబ్బు భాగం. డబ్బే సంపద. సంపద అంటే డబ్బు. ఆరోగ్యం ఉంది, సంపదే. ఆనందం ఉంది, సంపదే. సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, సంపదే. సంతృప్తికరమైన జీవితం కూడా సంపదే కదా. సంపదే. ఈ రోజు ఈ క్షణానికి జీవించి ఉన్నాము, సంపదే. ఎంతో గొప్ప, ఎంత వాల్యుబుల్ అయిన సమయం ఇప్పుడు భూమి మీద ఉండడం. ఇలాంటి సమయంలో ఉన్నాము. ఇది ఎంత సంపద. ఎంత ఇస్తే ఇది విలువ కట్టగలం, లెక్క కట్టగలం. ఇది సంపదే. మనం సంస్కారంగా ఉన్నాము, అందరితోని హ్యాపీగా ఉంటున్నాము అంటే అది కూడా సంపదే కదా. అందులో ఇంకా అంతకన్నా చెప్తే, ఏ పూటకి తినడానికి ఏ డోకా లేకుండా పొట్ట నిండుతుంది, సంపదే. అది సంపదే. మరి ఇంకేం కావాలా? అదే చెప్తున్నారు కదా, ఈ భూమి మీద 86 లక్షల జీవరాశులు ఉంటే అన్ని జీవరాశులు మానవ జన్మెత్తి పుట్టినాం. ఇది ఇంకా మహాసంపద, గొప్ప సంపద. ఇంక సంపద అంటే ఇవన్నీ సంపద కాదా ఏంది? ఇవంతా అబెండెన్స్ కదా ఏంది? అబెండెన్స్ సంపద అంటే ఇవన్నీ సంపదే కదా. అంతెందుకు, ఇప్పుడు సుస్సు వచ్చింది పోసుకోగలుగుతున్నాను, అది కూడా సంపదే కదా. ఎస్ మేడం, అది పోలేని వాళ్ళు ఉంటారు కదా మరి. అవును, అది కూడా అంటే ఇప్పుడు అది క్లియర్ గా లేదు. అది క్లియర్ గా లేకపోతే అది కూడా వేరే కిందికి వస్తుంది. అది ఇప్పుడు తినింది అరకపోతే ఏంటి పరిస్థితి? మనమేమైనా లోపల చేయబెట్టేమన్నా అరిగిపిస్తున్నాం, అదే అరుగుతుంది కదా. సంపద కాదా అది? సంపద. ఇప్పుడు మనము అన్ని, ఇప్పుడు మూత్ర విసర్జన సాఫీగా ఉంది, మలమూత్రాదులు సాఫీగా ఉన్నాయంటే పూర్తి సంపూర్ణమైన సంపద మేడం. అది సంపద అవునా కాదా తెలియాలంటే హాస్పిటల్కి పోయి చూస్తే తెలుస్తుంది అది సంపద అవునా కాదని. అంటే వీళ్ళందరూ ఎలా ఉంటారు అంటే, నాకు ఏమైందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి ఇవన్నీ చూపించుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళి అలాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తే అప్పుడు తెలుస్తుంది ఇది సంపద అవునా కాదని. వాళ్ళు లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా కూడా దాన్ని సంపాదించుకోలేరు వాళ్ళు. లేదు అస్సలు లేదు. అంతిమ ఫలితం కాదు. మరి మీ డబ్బు గురించి ఆలోచిస్తే మీలో కృతజ్ఞతా భావం ఉదయించదు. మీరు కోరుకున్నవి మీకు లభించినట్లు ఊహించుకుంటేనో, మీరు చేయాలనుకున్న పనులు మీరు చేసినట్లు ఊహించుకుంటేనో మీలో కృతజ్ఞతా భావం వెల్లివిరుస్తుంది. అది డబ్బు కన్నా ఎక్కువ ఆనందాన్ని, కృతజ్ఞతను కలగజేస్తుంది. ఈ పుస్తకం నుంచి మీరు ఈ మ్యాజిక్ చెక్ ని ఫోటో కాపీని కానీ స్కాన్ చేసి తీసుకోవచ్చు. మీరు www.tv/మ్యాజిక్ చెక్ నుంచి ఎన్ని బ్లాంక్ చెక్లైనా కాపీ చేసుకోవచ్చు. మీ మొదటి మ్యాజిక్ చెక్ మీద కొంచెం తక్కువ మొత్తంతో ప్రారంభించండి. ఆ కొద్ది మొత్తం మీకు అందాక చెక్కు మీద మొత్తాన్ని పెంచుతూ పోండి. ముందు చిన్న మొత్తం వేయడం, ఎందుకంటే అది అందగానే మీకు అర్థమవుతుంది మీరు చేసిన పనికి
ఫలితం దక్కిందని, కృతజ్ఞత యొక్క మ్యాజిక్ పనిచేసిద్దని మీకు తెలుస్తుంది. అప్పుడు కలిగిన ఆనందము, కృతజ్ఞత కలిసి మీకు నమ్మదగిన ఎక్కువ మొత్తాలు లభిస్తాయి. మ్యాజిక్ చెక్ ని భర్తీ చేసిన తర్వాత దాన్ని చేతిలో పట్టుకొని మీకు ఏ అవసరానికి డబ్బు కావాలో ఆ అవసరాన్ని, వస్తువును, సందర్భాన్ని తలుచుకోండి. దాని చిత్రాన్ని మీ మనసులో ఊహించుకోండి. ఆ డబ్బుని మీరు కోరుకున్న విషయంపై ఖర్చు చేస్తున్నట్లు ఊహించుకోండి. అప్పుడు వీలున్నంత సంతోషాన్ని, కృతజ్ఞతను ప్రకటించండి. ఉదాహరణకి, మీరు కొత్త షూస్ కొనుక్కోవడానికో, కంప్యూటర్ కొనుక్కోవడానికో, లేదా కొత్త మంచం కొనుక్కోవడానికో డబ్బు కావాలనుకోండి. మీరు దుకాణానికి వెళ్ళి ఆ వస్తువు కొంటున్నట్లుగా ఊహించుకోండి. మీరు ఆన్లైన్లో ఏదైనా మీకు ఆన్లైన్లో ఏదైనా కావాలనుకుంటే అది మీకు అందినట్లే ఊహించుకొని కృతజ్ఞత చూపండి. మీరు విదేశీయానం చేయడానికి డబ్బు కావాలన్నా, లేదా మీ బిడ్డ కాలేజీకి చదువుకు డబ్బు కావాలన్నా మీరేం చేయాలి? నాకు అన్నీ మీరు విమానం వచ్చేసాయి టికెట్ మేడం, నాకు అన్నీ వచ్చేసాయి. నేను విదేశాలు వెళ్ళి వచ్చేసాను, నేను విమానాలు వెళ్ళి ఎక్కి వచ్చేసాను, నేను కాలేజీలు ఫీజులు కట్టేశాను, జాబులు వచ్చాయి, అన్నీ వచ్చేసాయి నాకు. ఎస్ 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 మీరు విమానం టికెట్ కొంటున్నట్టు ఊహించుకోండి. ఆల్రెడీ మీరు కొనేసారు. కాలేజీ బ్యాంకులో ఖాతా తెరిచినట్టు ఊహించుకోండి. అది కూడా తెరిచేశారు. అవి నిజంగా సిద్ధించినంత సంతోషంతో వాటికి కృతజ్ఞత చెప్పండి. అంటే మీరు అన్ని ఫుల్ఫిల్ చేసేసారు మేడం ఇక్కడ. అవును, అన్నీ అయిపోయాయి నాకు, అన్నీ వచ్చేసాయి. అన్నీ వచ్చినందుకు ఆహా, యూనివర్స్కి థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మేడం ఆపుదామా ఇక్కడికి? ఎస్, ఆపుదాం మేడం, ఆపుదాం. 162 పేజ్. ఎక్కడికో వెళ్ళిపోయాం, ఎందుకంటే యూనివర్స్ అంచుల దాకా వెళ్ళిపోయాం. యూనివర్స్ మొత్తం ఒక కోట కట్టేసినాం కదా మేడం ఇప్పుడు. అవునవును. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.